హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. అలాగే ఎగ్జామ్ డేట్స్ కానీ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. ఇప్పుడు మనకు వచ్చేసి ICMR నుంచి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ICMRలో NCDIR డివిజన్ అండి. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజెస్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఇది ఇప్పుడు మనకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 28 నవంబర్ని స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 29 డిసెంబర్ 2023తో అయితే ఇది క్లోజ్ అయిపోతుందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది హార్డ్ కాపీ అనేది మనం ఎప్పటికల్లా పంపించాలంటే సెంటర్కి 8 జనవరి 2024 లోపు అయితే మనం పంపించాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే తక్కువ టైం ఉంది, త్వరగా అప్లై చేసుకోండి. హార్డ్ కాపీది అయితే పర్వాలేదండి, కొంచెం టైం ఎక్కువగానే ఉంది. పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే అండి మనకి ఫస్ట్ది వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి, గ్రూప్ C. ఇది LDC అంటమాట. లెవెల్ 2 ఇస్తున్నారండి. పే మ్యాట్రిక్స్ 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అయితే వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే 12th పాస్ అండి, అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వాలెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సింది టైపింగ్ స్పీడ్ అండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే మనం అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్, ఏజ్ లిమిట్ చూడండి. ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 27 years అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్లో ఉంటారు కదండి, లోవర్ డివిజన్ క్లర్క్స్ అనేవాళ్ళు. ఇది సిస్టమ్ ముందు కూర్చొని చేసే వర్క్ అండి. వైట్ కాలర్ జాబ్ అయితే అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి, గ్రూప్ Cలోనే UDC అని అంటారు. దీనికి లెవెల్ 4 ఇస్తున్నారండి. శాలరీ 25,500 నుంచి 81,100 వరకు దీనికైతే శాలరీ వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్, అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BE చేసిన వాళ్ళు, BTech చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అయితే కావాలండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే సేమ్ అండి, 18 to 27 years. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది కూడా జాబ్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ అండి. అడ్మినిస్ట్రేటివ్, స్టోర్స్ అండ్ ఫైనాన్స్, అకౌంట్ డిపార్ట్మెంట్స్, ఇది కూడా సేమ్ అండి. వైట్ కాలర్ జాబ్, సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెనోగ్రఫీ అండి, గ్రూప్ Cలోనే స్టెనో 03 అంటారు. పోస్ట్ కోడ్ వచ్చేసి దీనికి. పే మ్యాట్రిక్స్ చూసుకుంటే దీనికి లెవెల్ 4 అండి. సేమ్ 25,500 నుంచి 81,100 వరకు దీనికి శాలరీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే 12th పాస్ అండి, ఆర్ ఈక్వాలెంట్, అంటే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరున్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అండి. టైపింగ్ స్పీడ్ మాత్రం దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది. 80 words per minute అయితే దీనికైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అండి, 18 to 27 years. జాబ్ డిస్క్రిప్షన్ మీకు అలాగే తెలుసు కదండి. స్టెనోగ్రాఫీస్ అంటే టైపింగ్ చేస్తుంటారు కదండి, వాళ్ళండి ఇది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకుంటే ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. దీనికి 18 years అండ్ అబవ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ వచ్చేసి CBT అండ్ స్కిల్ టెస్ట్ అయితే దీనికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి ఏంటంటే రికమెండేషన్లు, క్యాన్వాసింగ్ చేస్తుంటారు కదా, అలాంటివి ఏమైనా చేస్తే డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ 8th పాయింట్ చూసుకున్నట్టయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అందరికీ అండి. పబ్లిక్ సెక్టర్స్లో అండర్టేకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళైతే ప్రాపర్ ఛానల్ ద్వారా అయితే రావాలి. NOC సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. సర్వీస్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ అలవెన్సెస్ అనేవి చాలా ఉంటాయండి. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే దీనికి అలవెన్సెస్ ఉంటాయి. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే OBC క్యాండిడేట్స్కి 3 years అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అప్ టు 40 years వరకు అయితే వీళ్ళకి ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే మనకి ఇది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మనదైతే అప్లికేషన్ స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సబ్మిట్ చేసే ముందు మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకోమని మనకు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి CBTకి, నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మనకైతే ఈమెయిల్ ద్వారా అయినా కమ్యూనికేట్ చేస్తారు. వ్యాలిడ్ ఈమెయిల్ ID అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మనం చెక్ చేసుకున్నట్టయితే 300 rupees ఉంటుందండి. అది ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ SC, ST
అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ ఉమెన్స్ అండి, వీళ్ళెవరికైతే ఫీజు అయితే ఏం లేదు, ఏం కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ అండి, ఇది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తాయని చెప్పేసి మనకి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేసేసి ఏ పోస్ట్కి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వెరిఫై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అని ఇచ్చారు కదా. టోటల్ మనకైతే 100 మార్క్స్కి ఉంటుందండి. ఈచ్ 1 క్వశ్చన్ 1 మార్క్ అయితే క్యారీ అవుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, చూసుకోండి. రాంగ్ ఆన్సర్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ క్వాలిఫై మార్క్స్ ఫర్ రిటన్ టెస్ట్ 50% అండి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 40% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 40% స్కోర్ చేస్తే చాలండి, క్వాలిఫై అయినట్టే. ది క్యాండిడేట్స్ ఇన్ ది సిబిటీ బై క్వాలిఫైయింగ్ ది అంటే క్వాలిఫై ఎవరైతే అవుతారో రిటర్న్ టెస్ట్లో వాళ్ళైతే స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్, ఈ టైపింగ్ టెస్ట్ అనేది 20 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఇది 50% అయితే రావాల్సి ఉంటుంది మనకి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పంపించాలండి. ఈ వెబ్సైట్ ద్వారా ncdirindia.organization అని ఉంది కదా, ORG, దాని ద్వారా అయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీ అనేది ఇక్కడ మనకి నిర్మలా భవన్ ICMR కాంప్లెక్స్ అని చెప్పేసి అడ్రస్ ఇచ్చారు కదండి, బెంగళూరు 262110కి అయితే మనం అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మనం సెల్ఫ్ అటాచ్డ్ చేసి పంపించాలండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మన సంతకం అనేది ఈ అప్లికేషన్ దగ్గర. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏవైతే మన అప్లికేషన్లో సబ్మిట్ చేస్తున్నామో డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని సెల్ఫ్ అటాచ్డ్ అంటే మన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అయితే మెన్షన్ చేయాలి కంపల్సరీగా. LDC అని అంటే లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి మెన్షన్ చేయాలి. UDC అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అని. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ అదైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి, ICMR NCDIR అని. కిందకి మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ICMR నోటిఫికేషన్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, 28 నవంబర్ 2023 డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ రిజిస్టర్ అయిపోండి, లేకపోతే న్యూ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ID వెరిఫై చేసుకోమని అడుగుతారు. వెరిఫై చేసుకున్నాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మీరు అప్లికేషన్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ని అయితే ఈ అడ్రస్కి అయితే మీరైతే స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇంకా ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. అలాగే ఎగ్జామ్ డేట్స్ కానీ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో.